మహాచండికగా, లలితగా, చాలా విశేషంగా అమ్మవారిని కొలుస్తారు. ఏమిటి ఈ రోజు యొక్క ప్రత్యేకత అంటే, దాదాపు భారతదేశంలో ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆడవాళ్ళందరూ నిత్యము పఠించేటటువంటిది లలితా సహస్రనామం. శంకర భగవత్పాదాచార్యుల వారు లలితా త్రిశతి భాష్యం అని అద్భుతంగా మనందరికీ అంది. ఆ లలితా అమ్మవారిని ఎంతో గొప్పగా అర్చించి పూజించుకుండేటటువంటి రోజు ఈ రోజు. ఈ తల్లిని కొలిచేటప్పుడు బంగారపు వర్ణముతో కూడినటువంటి చీరని కడతారు. ఇవాల్టి రోజున కూడా మళ్ళీ దధ్యోజనమే చాలా ప్రత్యేకంగా పెడతారు. ఆ దధ్యోజనంతో చేసేటటువంటిది అన్నం పరవాణాన్ని అమ్మవారికి నివేదన చేయటము అనేది సంప్రదాయంగా ఆచారంగా వస్తుంది. ఎర్రని కలువ పూలతో ఇవాల్టి రోజున అమ్మవారిని పూజ చేస్తారు. ఈ ఎర్రటి కలువ అంటేనే మనకి చంద్రశక్తితోటి కూడినటువంటిది కలువ. సూర్యుడి యొక్క శక్తికి విచ్చుకుండేది తామరైతే, ఈ కలువ ఎప్పుడు చంద్రుడి యొక్క కిరణాలతోటి విచ్చుకుంటూ ఉంటుంది. అంటే ఈ జీవ విద్య